శ్రీమాత్రే నమః. నా సౌందర్యలహరి ప్రపంచానికి స్వాగతం అండి. అమ్మవారి కామాక్షి వ్రతము అమ్మ దయతోటి 12వ వారము 12 దీపాలతోటి అమ్మవారికి పూజ చేసుకుంటున్నాను. అయితే ఏమనిపిస్తుందంటే అమ్మవారిని చూసినప్పుడు అమ్మవారి మొహంలో అంటే అమ్మవారి యొక్క ఫోటోలోనే కావచ్చు. ఈరోజైతే నాకు బాగా అమ్మవారి యొక్క మందస్మితం బాగా అర్థమైంది. ఎందుకో తెలియదు గానీ నా కళ్ళకైతే బాగా అర్థమైంది. ఇంకా ఫోటో తీసుకున్నాక ఇంకా బాగా అనిపించింది నాకు. క్లారిటీగా అర్థమైపోయింది నాకు అమ్మ ఇక్కడే ఉంది అనేది. ఎప్పుడూ ఉంటారు. ఆవిడ ఇక మరి నా కళ్ళు చేసే మాయేమో నాకు తెలియదు. అయితే ఈ పువ్వులన్నీ పేర్చి పూజ చేసుకున్నప్పుడు మనం ఎప్పుడైనా ఒక దేవతకి పూజ చేసుకునేటప్పుడు మనం ఏమనుకోవాలంటే మీకు ఏదైనా ఇష్టమైన గుడి, ఒక్కొక్కళ్ళు విజయవాడ ఇష్టం, ఒకళ్ళకి కంచి, ఒకళ్ళకి మధురై ఇట్లా ఇష్టం కదా. అలా అమ్మ ఎక్కడ ఎట్లా ఉందో అలా ఊహించుకొని అక్కడే సాక్షాత్తు కూర్చున్నాను నేను అక్కడ అన్ని పువ్వుల్ని పెడుతున్నాను అమ్మ పాదాల దగ్గర అనుకొని ఒక్కసారి పూజ చేసి చూడండి. అది ఎంత మంచి భావాన్ని ఇస్తుంది అమ్మవారు. అలా నేను పువ్వులన్నీ పెట్టాక ఆవిడ మందస్మితం చూశాక, ఆ మందస్మితంలో ఏమి దాగి ఉందమ్మా అనంటే, ఆ పువ్వుల యొక్క పరిమళం దాగి ఉంది నీ మందస్మితంలో అని నాకు భావన కలిగించింది ఈరోజు అమ్మ. ఆ పువ్వులన్నీ ఆవిడకేసి చూస్తున్నాయని నాకు భలే అనిపించింది. అయితే ఆవిడ సౌందర్యాన్ని పొగుడుకోవడానికి, ఆవిడ మాయల్ని చెప్పుకోవడానికి మనకి జన్మ సరిపోదు. నేనేం చెప్పాలనుకున్నానంటే వ్రతం సంగతి అందరూ అడుగుతున్నారు డీటెయిల్స్ చెప్పక్క. వ్రతం ఎలాగా అంటే నేను యూట్యూబ్‌లో నేను పెట్టానండి. నేను ఆ లింక్ మళ్ళీ ఇన్‌స్టా స్టోరీలో కూడా పెడతాను ఈరోజు. అదొకసారి చూసుకోండి. నేను ఎలా చేయాలన్నది నేను పెట్టాను. అయితే ఏ విషయం అంటే నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ వ్రతం మొదలుపెట్టిన కాడ్నుంచి మనకేం సంకల్పం లేదు. అయితే ఈ సంకల్పం అనుకోవాలో, సంకల్పం ఉన్నవాళ్ళు కూడా చేసుకోండి. లేని వాళ్ళు ఆవిడని ఆరాధించడానికి కూడా చేసుకోండి. కానీ ఒకటి నాకేం అర్థమైందంటే ఆవిడ ఎలా అంటే ఒకళ్ళు పరీక్ష పెట్టేస్తారు. ఆ పరీక్షల్ని కానీ, సమస్యల్ని కానీ ఇంకేదన్నా అనుకోండి. ఇవన్నీ కాదు మీకొకటే నేను స్ట్రెయిట్‌గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మన చుట్టూతా ఉండేది మాత్రం మంచి మన మంచి కోరుకునే వాళ్ళే ఉంచుతుందావిడ. అది మాత్రం నిజం. ఇంకివన్నీ మీ విడివిడిగా చెప్పడం కంటే, మన చుట్టూతా ఎవరైతే మన మంచి కోరుకుంటున్నారో వాళ్ళనే మన దగ్గర ఉంచుతారు. అది నీకు మనసుకు కష్టం అనిపించినా, బాధ అనిపించినా అది ఇంక ఏమి చేయలేము ఇంక మనం. ఆవిడ ఏం నిర్ణయం తీసుకున్నారనేది మనకి తెలియదు. మనతో పక్కన ఉంటే చాలు కదా. పరీక్షా సమయం అనేది మనం అనుకుంటాం. ఆవిడేమనుకుంటారు? మీకు భవిష్యత్తు తెలీదు, నాకు తెలుసు. నేను అన్నీ చూసుకుంటానంటారు. ఈరోజు ఈరోజు ఈ సమస్య వస్తుంది అంటే, ఈరోజు ఈ సమస్యలో ఉన్నామంటే అది భవిష్యత్తులో దానికి పరిష్కారము ఉంటుంది. దానికి సమాధానము దొరుకుతుంది. అంతే. ఆ అవగాహన అయితే కల్పించేస్తుంది. మనం ఒక సమస్య గురించి ఆలోచించి మనం అలాగే అమ్మవారిని చూస్తూ కూర్చుంటాం. ఏంటమ్మా ఇన్ని చేస్తున్నా కూడా ఇన్ని పరీక్షలేంటి, ఇన్ని సమస్యలేంటని అంటూ ఉంటాం కదా. ఆవిడకి తెలుస్తుంది గదా ఏం జరుగుతుంది అని. నేనైతే ఈ మధ్యలో అసలు నా సమస్యలు కానీ, నాకు సంబంధించిన విషయాలేవి నేను అమ్మవారి దగ్గర అసలు ఏం చెప్పుకోవడం లేదు. ఎందుకంటే నీకు తెలియంది నీకు తెలియకుండా నేనేమి జీవనాన్ని కొనసాగిస్తాను. నా ప్రతి సంతోషం తెలుసు, నా కష్టం తెలుసు, నా బాధ తెలుసు, అన్నీ నీకు తెలుసు. నేను ప్రతీదీ నీ దగ్గర చెప్పనవసరం లేదు అనే భావన కల్పించేసిందమ్మ. ఇంకోటొచ్చేసి మన సమస్య అయితే మనకి చాలా పెద్దదుంది అని మనం ఫీల్ అయిపోతాం. కానీ దీనికంటే చాలా పెద్ద సమస్యలు ఉన్నవాళ్ళు, చాలా ఇంకా అనుభవించే వాళ్ళు ఉన్నారు అని నువ్వు ఈరోజు ఇప్పుడు ఈ టైంకి బాధపడ్డావంటే ఇంకో గంట, 2 గంటల్లో ఇంకొకళ్ళు ఎవరో ఒకళ్ళు మనకి తారసపడి చెప్తారనమాట. మాకు ఇట్లా ఉంది అని. అప్పుడు మనకనిపిస్తుంది. అమ్మో! మనది చాలా చిన్న సమస్య. వాళ్ళది చూడు అసలు ఎంత ప్రాబ్లమ్స్‌లో ఉన్నారో అని. అలాగా మాయ చేస్తుందనమాట అమ్మవారు. మనకి ఏంటంటే మీరు తట్టుకునే శక్తిని మీకు తగ్గట్టు మీ సమస్య ఏదైతే ఉందో దాన్ని తట్టుకునే శక్తిని మీరు ఎంతవరకైతే తట్టుకోగలరో ఆవిడ మిగతాది తీసుకొని ఆవిడే పూర్తిగా తీసుకొని మనకి ఎంతవరకు తట్టుకునే శక్తిని ఇస్తారో అన్ని సమస్యలే ఇస్తారు. ఏదైనా మన కర్మకాలము గడిచిపోతుంది అంటేనే మనకి మంచి ఫ్యూచర్ వస్తుంది అని. హ్యాపీగా ఉన్నారు, పూజలు చేయట్లేదు, వాళ్ళేంటి ఇంత హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు భలే ఉన్నారు, వాళ్ళు అసలు ఏం చెయ్యరు చూడు ఎంత హ్యాపీగా లైఫ్ ఉందంటే వాళ్ళ పుణ్యకాలం పూర్తయిపోతుంది అనుకోవడమే.
ఇంక అంతకన్నా మనం చేసేది ఏమీ లేదు. కానీ మన ఆజ్ఞ ఆవిడ ఆజ్ఞ లేకుండా మనం ఏమీ చేయలేము. ఇంకోటొచ్చేసేసి ఈ ఆవిడ సాధన, ఉపాసన ఇవన్నీ పెద్ద పెద్ద వర్డ్స్. నార్మల్‌గా జీవితంలో మనం అమ్మవారి సేవ చేసుకోవాలి. అమ్మవారి సేవ చేయాలంటే మన కుటుంబంలో మనం అన్నీ చేసుకుంటూ, మనం మంచి మార్గంలో వెళ్తూ, మన కుటుంబాన్ని చూసుకుంటూ ఉండేది కూడా అమ్మవారి సేవ అని అనుకొని అమ్మవారికి దగ్గరవుతూ ఉండొచ్చు. అంతేగాని పూర్తిగా సాధన, ఉపాసన అనేసేసి కొత్త 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 ఇప్పుడు సాధన, ఉపాసన అంటే మనము సంసార జీవితంలో ఉన్నప్పుడు అన్నీ సహకరించవు కదా! మనం ఎంతవరకు మాత్రం చేయాలో అంతవరకు చేసుకుంటూ ఆవిడకి కూడా దగ్గరైపోవచ్చు. ఆవిడకి ఆవిడిచ్చిన బంధాలే కదా మన చుట్టూతా ఉండేవి. అలాగా. ఇంకోటి అమ్మవారు నాకు ఈ మధ్య కొంచెం వీడియోస్ చేయకపోవడానికి కారణం కూడా ఏంటంటే, అమ్మవారు నాకు ఈ కామాక్షి వ్రతంలో దిగిన తర్వాత నేర్పించిందేంటంటే, కొత్త విషయాలు తెలుసుకో, కొత్తవి నేర్చుకో అని చెప్పారేమో అమ్మ. అందుకని నేను నేర్చుకునడానికి కొన్ని నేర్చుకోవడం జరుగుతుందిప్పుడు. అమ్మని నమ్మండి పూర్తిగా. మీరు చేసే పూజ ఇంకో నలుగురికి చెప్పండి. ఆ నలుగురు ఇంకో నలుగురికి చెప్పేలా చేస్తారు. మన స్వార్థం లేకుండా మనం మన పూజ చేసుకుంటాం గదా ఇంట్లో మన కోసమని. అలాగే ఎదుటి వాళ్ళకి కూడా చెప్పి చేశారనుకోండి, మీరు కూడా చేయండి అని. అంటే ప్రతీదీ కాదు. ఏదో మీకు చేసింది వాళ్ళకేదైనా ప్రాబ్లమ్ ఉంటే ఇలా చేయండి అని చెప్పారనుకోండి, మీరు చేసే పూజకి 100 రెట్లు ఫలితం వస్తుంది కన్ఫర్మ్‌గా. ఎందుకంటే స్వార్థం లేకుండా చేసుకునేది మన ఇంట్లో మన పూజ. ఇంకొకళ్ళతో చేయించేది కూడా అది లోక కళ్యాణం కోసం కూడా కావచ్చు. పక్కన వాళ్ళు బావుంటే మనం ఆటోమేటిక్‌గా బావుంటాం అనేది ఎప్పుడు అమ్మ భక్తులు నేర్చుకోవాలనమాట. నాకైతే అదే తెలుస్తుంది. నేనేది చేసినా కూడా నలుగురు చేయాలనే సోషల్ మీడియాలో పెడతాను. నాకు చుట్టుపక్కల నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది అని చెప్తే ఎవరన్నా నేను ఈ పూజ చేసుకోవచ్చు కదా! మీకు ఓపిక ఉంటేనే అంట. వాళ్ళనేం ప్రెషర్ పెట్టను మళ్ళీ. అట్లా చెప్తాను. అందుకని మీరు చేసే మంచి పని ఏదైతే ఉందో అది ఇంకో నలుగురితో చేయించండి. వాళ్ళు ఇంకో నలుగురితో చేయిస్తారు. అంతే అండి. శ్రీమాత్రే నమః. మీ సౌందర్యలహరి శ్రీమాత. అమ్మ దయ ఉంటే అన్నీ ఉండి తీరుతాయి.